నడవాలి. మూడో అంశం చెప్పి నేను ముగిస్తాను చూడండి. 8వ వచనం, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. మీరు యోర్దాను నీళ్ల దరికి వచ్చి యోర్దాన్లో నిలువుడని నిబంధన మందసమును మోయు యాజకులకు ఆజ్ఞాపించుము. యాజకులు, ద ప్రీస్, వాళ్ళు చాలా ప్రివిలేజ్డ్ అండి. ఎందుకంటే దేవుని ఉపకరణాలను, దేవుని మందసాన్ని మోసే గొప్ప భాగ్యం వారికి ఇచ్చాడు దేవుడు. అయితే దిస్ వాస్ ద టైమ్ వేర్ దే హ్యాడ్ టు యాక్ట్ ఇన్ ఫెయిత్. విశ్వాసంతో వారు ఒక పని చేయాల్సిన సమయం వచ్చింది. విశ్వసించడం హృదయానికే సంబంధించింది కాదు, విశ్వాసము క్రియల్లో చూపించవలసిన సందర్భాలు కూడా మన జీవితంలో వస్తూ ఉంటాయి. అప్పుడు కూడా మనం కనుపరచగలిగితేనే ఆ విశ్వాసం నిజంగా స్ట్రాంగ్ ఫెయిత్, బలమైన విశ్వాసం. ఇప్పుడు యాజకులకు దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే, ఆ నిబంధన మందసాన్ని మోస్తున్న యాజకులు మొదట వాళ్ళు యోర్దాను నదిలో నిలవాలి. యోర్దాను నీళ్ల దగ్గరకు వచ్చి ఈ యాజకులు ఏం చేయాలంటే యోర్దాన్లో నిలబడాలి. ఇప్పుడు వడిగా ప్రవహిస్తున్న యోర్దానులో కాలు పెట్టడం అంటే ఇట్ వాస్ డెఫినెట్లీ అన్ యాక్ట్ ఆఫ్ రిస్క్. చాలా సాహసోపేతమైన కార్యం అండి. ఓ మాట చెప్పమంటారా? విశ్వాస ప్రయాణం, దేవునితో నీ విశ్వాస ప్రయాణము, ఇట్ ఈస్ అ లైఫ్ ఆఫ్ అడ్వెంచర్ అండ్ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ ఆల్సో అ లైఫ్ ఆఫ్ రిస్క్. దేవునితో నీ విశ్వాస ప్రయాణం